హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాలరీ లాజిక్. మీ కొత్త జాబ్ వచ్చిందా? ఫస్ట్ సాలరీ క్రెడిట్ అయిందా? కంగ్రాచులేషన్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్స్. మీ కెరియర్ స్టార్ట్ అయింది. కానీ ఈ ఎగ్జైట్మెంట్లో చాలామంది ఫ్రెషర్స్ చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ఫస్ట్ 2 to 3 ఇయర్స్లో చాలా రిగ్రెట్ అవుతారు. నేను నా 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చూసా. సాలరీ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎలా మేనేజ్ చేసాం అనేది ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఫస్ట్ జాబ్ వచ్చాక మీరు అసలు చేయకూడని 5 మిస్టేక్స్ ఏంటి అండ్ వాటి లాజిక్ ఏంటి, లెట్స్ డీకోడ్ ఇట్. మిస్టేక్ నెంబర్ 1, ఇగ్నోరింగ్ సేఫ్టీ. మీ కంపెనీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, సూపర్. కానీ అది ఆఫీస్ ల్యాప్టాప్ లాంటిది. జాబ్ ఉన్నంత వరకు మీ దగ్గరే ఉంటుంది. రేపు జాబ్ మారినా లేదా లే ఆఫ్ అయినా ఆ ప్రొటెక్షన్ పోతుంది. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అవుతుందా లేదా అని ఆలోచించాం, హెల్మెట్ పెట్టుకుంటాం, అంతే కదా. లైఫ్లో కూడా అంతే. మీ ఫస్ట్ శాలరీతో మీకు మీ పేరెంట్స్కి ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది ఎక్స్పెన్స్ కాదు, ఇది మీ లైఫ్కి హెల్మెట్. డోంట్ డ్రైవ్ వితౌట్ ఇట్. మిస్టేక్ నెంబర్ 2, డ్రైవింగ్ వితౌట్ ఎ స్టెఫ్నీ. కార్లో స్టెఫ్నీ, అదే స్పేర్ టైర్ అండి, ఎందుకు పెట్టుకుంటాం? జర్నీ మధ్యలో పంక్చర్ అయితే ఆగిపోకూడదని. లైఫ్లో కూడా సడన్గా జాబ్ పోవచ్చు లేదా సడన్ మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, అది ఫినాన్షియల్ పంక్చర్. అప్పుడు మీ పేరెంట్స్ని మనీ అడగడం లేదా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయడం, ఇట్స్ నాట్ లాజికల్. సో మీ 3 months శాలరీని ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్లో స్టెఫ్నీ లాగా దాచిపెట్టండి. దాన్నే ఎమర్జెన్సీ ఫండ్ అంటారు, టచ్ చేయకండి. మిస్టేక్ నెంబర్ 3, ఫాలోయింగ్ ఇన్ టు ది ఈఎంఐ ట్రాప్. ఇది చాలా పెద్ద ట్రాప్ ఫ్రెండ్స్. శాలరీ పడగానే iPhone 16 కొనాలా, KTM బైక్ కొనాలా అని థాట్స్ వస్తాయి. బ్యాంక్ వాడు కూడా సార్ చిన్న ఈఎంఐ ఈజీగా కట్టుకోవచ్చు అంటాడు. రిమెంబర్ వన్ లాజిక్, ఈఎంఐ అంటే ఫ్యూచర్ ఇన్కమ్ని ఇప్పుడు ఖర్చు పెట్టడం. మీరు కెరియర్ స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద ఈఎంఐలు పెట్టుకుంటే యూఆర్ లాకింగ్ యువర్ ఫ్రీడమ్. రేపు జాబ్ నచ్చకపోయినా, మంచి ఆపర్చునిటీ వచ్చినా ఈ ఈఎంఐ భయం వల్ల రిస్క్ తీసుకోలేరు. ఫస్ట్ 2 years నీడ్స్ మీద ఫోకస్ పెట్టండి, వాంట్స్ మీద కాదు. క్యాష్ ఉంటేనే కొనండి లేదా వెయిట్ చేయండి. మిస్టేక్ నెంబర్ 4, స్టాపింగ్ యువర్ లెర్నింగ్. చాలామంది జాబ్ రాగానే బుక్స్ పక్కన పడేసి రిలాక్స్ అయిపోతారు. కానీ లాజిక్ ఏంటంటే మీ కంపెనీ పర్మనెంట్ కాదు, మీ స్కిల్ మాత్రమే పర్మనెంట్. చిన్నప్పుడు మనం బంగారు గొడ్డు కథ విన్నాం. మీ లైఫ్లో ఆ గోల్డెన్ గూస్ మీరే. మీ శాలరీ ఆ గోల్డెన్ ఎగ్. ఎగ్ సైజ్ పెరగాలి అంటే గూస్కి మంచి ఫుడ్ పెట్టాలి కదా. సో ఎవ్రీ మంత్ మీ శాలరీలో ఒక 5% తీసి కొత్త కోర్స్ నేర్చుకోవడానికి, సర్టిఫికేషన్ చేయడానికి వాడండి. మీ స్కిల్స్ అప్గ్రేడ్ అయితే మీ ప్యాకేజ్ ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 5, ఆఫీస్ కంపారిజన్స్ అండ్ గాసిప్స్. లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ కంపేర్. ఆఫీస్లో అందరూ ఫ్రెండ్స్ కారు, అందరూ ఎనిమీస్ కూడా కారు. కొలీగ్స్తో ప్రొఫెషనల్గా ఉండండి, ప్రొఫెషనల్గా మాత్రమే ఉండండి. గాసిప్ అవాయిడ్ చేయండి. అండ్ మెయిన్గా నా ఫ్రెండ్స్కి 10K ఎక్కువ వస్తుంది, నాకు తక్కువ వస్తుంది అని కంపేర్ చేసుకోవద్దు. మీ జర్నీ ఈజ్ డిఫరెంట్, ఈ స్పీడ్ డిఫరెంట్. కంపారిజన్ బ్రింగ్స్ స్ట్రెస్, ఇంప్రూవ్మెంట్ బ్రింగ్స్ గ్రోత్. ఫోకస్ ఆన్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ జాబ్ ఈజ్ నాట్ అబౌట్ శాలరీ, ఇట్స్ అబౌట్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ 10 years మీ లైఫ్ స్మూత్గా ఉంటుంది. ఈ 5 pointsలో మీకు ఏది బాగా కనెక్ట్ అయింది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో శాలరీ వచ్చాక 50-30-20 రూల్ ఎలా అప్లై చేయాలి అని డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ సాలరీ లాజిక్ సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్.